అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ @ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ ప్రసాద్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో నిన్న ఈ టీ20లో ఫైనల్లో ఆర్సీబీ జట్టు అనేది ఫైనల్ చేరుకొని విజయం పొందింది. దాని విజయోత్సవం సందర్భంగా చాలా చోట్ల ప్రమాదాలు అనేవి జరిగినవి. అలానే అనుకోకుండా ఈరోజు బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో ప్రమాదం అనేది జరిగి 11 మంది మృతి చెందారు. అక్కడ తొక్కిసలాట జరిగి 33 మందికి గాయాలైనవి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు పొలిటికల్ సెక్రటరీ నాసిర్ అహ్మద్ స్పందించారు. ఇది ఎవరు ఊహించిన ఘటన. నిన్నటి ఫైనల్ మ్యాచ్ తర్వాత తక్కువ సమయం ఉండడం వల్ల పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయలేకపోయామని, సాధ్యమైనంత చేశామని, చాలా మంది ప్లేయర్లకు ఇతర కమిట్మెంట్స్ ఉన్నందున సెలబ్రేషన్స్ ఇవాళే నిర్వహించాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఆయన ముఖ్యమంత్రి గారు చెప్తా ఏంటంటే, అక్కడ ఉన్న స్టేడియానికి వచ్చేసి 35,000 మంది కూర్చునేలాగా అవకాశం ఉంటే స్టేడియం యొక్క 2 లక్షల మంది సుమారు వచ్చారని వారు తెలియజేశారు. ఎందుకంటే ఊహించని సంఘటన అనేది జరిగింది అని వారు తెలియజేశారు. అలాగే ఈ సంవత్సరం ఈ మధ్యకాలంలో మొత్తం 6 చోట్ల అనేది తొక్కిసలాటలు జరిగినాయండి. ఇండియా మొత్తం మీద లెక్కేసుకుంటే 177 మంది అనేది చనిపోయారు. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడంతో గత ఏడాది నుంచి దేశంలో జరిగిన విషాదాలు 2024లో యూపీ హత్రాస్లో బోలో బాబా సత్సంగంలో 121 మంది, 2024 డిసెంబర్లో ఒక సినిమా రిలీజులో థియేటర్ వద్ద ఒక మహిళ, 2024 జనవరిలో తిరుపతి టోకెన్ జారీ చేసిన విషయంలో 6 చనిపోగా మహాకుంభమేళలో 30 మంది మరణించారు. ఇలా మేలో గోవాలో ఆలయం వద్ద 6 చనిపోయారు. ఇలా టోటల్గా 175 మంది అని జరిగారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే అండి, విషయం అనేది ఇప్పుడు మనం భగవంతుడు సమీపంలో ఉండి మనం భగవంతుడు ధ్యానించిన, ఎడంగా ఉండి ధ్యానించిన, మన మనసులో భగవంతుడు ధ్యానించడం అనేది ప్రధానం. క్రికెట్ స్టేడియం ఉంది. క్రికెట్ స్టేడియంలో వెళ్ళి ఇప్పుడు మనం టీవీలో చూస్తాం, కోహ్లీని, మన కెప్టెన్ ఆయన విరాట్ కోహ్లీని చూస్తుంటాం, అందరి ప్లేయర్స్ని చూస్తుంటాం. లైవ్ లో వెళ్ళి చూసి ఇటువంటి ప్రమాదాలని తెచ్చుకుంటున్నారు. అది సినిమా థియేటర్ల దగ్గర సినిమా హీరోల విషయంలో కానివ్వండి, ఎక్కడైనా భగవంతుడి విషయంలో ఎక్కడైనా సరే అండి, ప్రజలందరూ వారి ప్రాణాలకి రక్షణ అనేది వారే కల్పించుకోవాలి. ఇప్పుడు గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగినాయి. ఎందుకంటే ఆ స్టేడియం గేట్ల దగ్గర పూర్తిగా స్థాయి జనాలందరూ బాగా ఒత్తిడిగా ఉంటే ఆ గేట్ల నెట్టేయడం వల్ల జనాలందరూ వెనక్కి పడిపోయి వాళ్ళ మీద నుంచి మనుషులు తొక్కుంటూ వెళ్ళిపోయారు అనేది ఆ సంఘటన సారాంశంగా ఉంది. కాబట్టి అవసరాన్ని మించి ఏది మనకు ఉత్సాహం ఉండకూడదండి. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనలో ఒక వ్యక్తులు బాగా మద్యపానం స్వీకరించి ట్రిపుల్ రైడింగ్ చేస్తా డివైడర్ ని కొట్టి ఒక వ్యక్తికి ప్రమాద స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు సంబరాలు అనేది ఏదైనా లిమిట్ గా ఉండాలండి. మీరు మీ కుటుంబం కోసం సంబరాలు చేసుకోండి. మీ కుటుంబానికి సంబంధించి మీరు ఏం చేయగలుగుతారనేది ఆలోచించండి. ప్రతి ఒక్కరు యువకులంతా మీ కుటుంబానికి, మీ జీవితానికి మీరు ఏం చేయగలుగుతారు అనేది మీరు ఆలోచించుకోండి. అంతేగాని ఇప్పుడు ఒక సినిమా హీరోలు బ్యానర్లు కట్టే విషయంలో కానీ, సినిమా రిలీజ్ అయ్యే విషయంలో కానీ, వీళ్ళు చూడండి ఆ 11 మంది దానిలో మీసాలు రాని కుర్రోళ్ళు కూడా, చిన్న 14-15 నెలల కుర్రోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళారో తెలియదు, వెళ్ళిపోయి అక్కడ తొక్కిసలాట్ల దగ్గరుండి చూడాలని ఆత్రం, వాళ్ళు ఎత్తు తక్కువ ఉంటారు, దగ్గరికి వెళ్ళి చూడాలని ఆత్రంలో అలా చేసుకున్నారు, ప్రాణాల మీద తెచ్చుకున్నారు. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి మోడీ గారు స్పందించారు. ఇది చాలా హృదయ విదారక ఘటన. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, తొక్కిసలాట ఘటనలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని, మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డవారికి 50,000 సాయం అందిస్తామని వెల్లడించారు. అటు బెంగళూరు ఘటనపై పలువురు మృతి చెందడంతో బాధాకరమని ఏపీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అలాగే దానికి ప్రాణాలు మూల్యం కాకూడదు అని ఏఐసిసి ప్రెసిడెంట్ గారు మల్లికార్జున ఖర్గే గారు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విజయానందానికి ప్రాణం మూల్యం కాకూడదన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వాన్ని అన్ని విధాలా అండగా నిలుస్తుందని ఆయన తెలియజేశారు. కాబట్టి ప్రతి యువకుడు
మీరు ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరూ. ఎందుకంటే ఎవరి సంరక్షణ అనేది వారే చూసుకోవాలి. ఇప్పుడు పిల్లల సంరక్షణ అనేది ఎదిగి వయసు వచ్చేదాకా, వాళ్ళ చదువు పూర్తయి జీవితంలో స్థిరపడేదాకా వారి సంరక్షణ అనేది తల్లిదండ్రులు చూసుకుంటారు. కానీ అలాగే వారు మనల్ని పిల్లలు పెంచే ఇదిలో వారు కొద్ది గొప్ప శక్తి కోల్పోతూ వస్తుంటారు. కానీ వారి కోల్పోయే శక్తికి మీరు అండగా నిలిచి వాళ్ళకి చేయూతననేది మీరు ఇవ్వాలి. తల్లిదండ్రులకి, పెద్దవారికి, అందరికీ, కుటుంబ సభ్యులందరికీ చేయూతనని ఇవ్వాలి. యువకులు అందరూ గుర్తుపెట్టుకోండి, చదువుకునేవారు అందరూ. ఎందుకంటే ముందు కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వండి. మన కుటుంబంలో వారి గురించి ఆలోచించండి. ఇప్పుడు అభిమానం అనేది, ఇప్పుడు మేము అభిమానిస్తామండి, అంతవరకే. అభిమానం అనేది అభిమానంలానే ఉండాలి, అంతవరకే. ఇప్పుడు అభిమానం మితిమీరితే ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు వస్తున్నారని చెప్పి చూడ్డాకని చెప్పి తొక్కిసలాట జరిగి ఇప్పుడు ఇలా ప్రమాదాలు అనేది, ఇప్పుడు తిరుపతిలో జరగనివ్వండి, ఎక్కడ ఏది జరిగినా సరే ఒకే చోట గుమ్మిగూడు అనేది ప్రధాన అంశం అనేది అవుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటివన్నీ జరగకూడదని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కానీ ఈ జాగ్రత్త విషయంలో మనదే బాధ్యత, ప్రతి ఒక్కరిది, పౌరులది. అది అటు యువకులు అవనివ్వండి, పెద్దవారు అవనివ్వండి. కేవలం యువకులే వెళ్ళి క్రికెట్ చూస్తారని నేను అనట్లేదు. పెద్దవారు కూడా ఉన్నారు, అన్ని వయసుల వారు క్రికెట్ అభిమానులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ కొద్దిగా ఇటువంటి కార్యక్రమాలకు అనేది కొద్దిగా తగ్గి టీవీలోనో లేదనుకోండి రద్దీ తగ్గిన తర్వాత వెళ్ళడమో ఏదో ఒకటి చేయండి. అంతేగాని ఒకేసారి అవసరం, ఇప్పుడు ఇటువంటి సంఘటన అనేది ఎప్పుడైనా సరే ప్రమాదమే. గుమ్మిగూడడం, అవసరాన్ని మించి ఎక్కువ గుమ్మిగూడారు అంటే అక్కడ ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది. అది ఏదైనా అవ్వచ్చు. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా. థ్యాంక్ యూ.